ఏంటిది వైష్ణవి ఇది? ఇది స్టాండ్స్ బావా, ఇప్పుడే వచ్చినాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. దేనికి? అదే స్టాండ్స్ అంటే ఇవన్న పెట్టుకోవడానికి డబ్బాలు. ఇంట్లో లేవా ఇట్లాంటి అసలు? లేవు. ఒక్క ఆర్డర్ పెట్టేసరే. సరిగ్గా అది ఏంది అది తీయడం? వాళ్ళు ఎంత ప్యాక్ చేసినారు కష్టపడి. పర్పస్ ఏంది అసలు? 3 స్టాండ్స్ వస్తాయి అన్నమాట. అంట్లు పెట్టుకున్నారా? ఏ ప్లేట్స్ పెట్టుకోవడానికి, కార్నర్ ర్యాక్ అని అదొకటి. ఒకటి ఉంది కదా ఆల్రెడీ పెద్దది, ఇంట్లో ప్లేట్లు పెట్టుకున్నది. అది కాదు, అది వేరు. అది సరిపోలేదనే? వేరన్నా కదా. అంటే ఐ మీన్ అందులో ఉన్న ప్లేట్లు పట్టలేదా? ఎక్కువ ప్లేట్లు పట్టాలి. అది ప్లేట్లు లేవు దీంట్లో, ప్లేట్లు అది లేదు. ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. ఇది పర్పస్ ఏంది ప్లేట్ల కన్నా? ఒకటేమో ప్యాన్స్, అదే పెన్నాలు ఉంటాయి కదా. ఓకే ఓకే, ప్యాన్ ఐడియా ఉంది. ఏంటంటే పక్క పక్కన పెడుతున్నాయి కాబట్టి గ్యాస్ స్టవ్ పైన పెడుతున్నాను. ఓకే, 10 నెలలకు ఒకటి. రైట్, నాకు నచ్చింది. ఇంకా ఈ మూడు వచ్చాయి దీంట్లో. ఇది వచ్చేసి కార్నర్ ర్యాక్ అంటారు. కార్నర్ ర్యాక్ అంటే ఇలా కార్నర్ మూలలకు పెట్టుకుండేది. ఇలా మూలలు ఉంటాయి కదా మనకి, అదే గోడకు ఎక్కడన్నా మూలకు ఉంటే ఆ మూలకు పెడితే. చూపించు. దాంట్లో ఏం పెట్టుకోవచ్చు? ఒక డబ్బాలు, ఎన్ని డబ్బాలు పెట్టుకోవచ్చు. అంటే ఏంటి? చిన్న చిన్న డబ్బాలు. ఇది కూడా స్టాండ్, ఇదే మామూలు ర్యాక్ అన్నమాట. మొత్తం ఎంతైనా 500. అంటే బెటర్ అంటావా? ఏమో నువ్వే చెప్పాలా. ఇప్పుడు ఈ స్టాండ్ ఎంత బరువు వస్తుంది ఇది? ఏం మనం పెట్టే కేజీలు ఉండవు కదా, చిన్న చిన్న. వంట రూమ్లో ఏముంటాయి? పొడి, చక్కెర. ఇక్కడ ప్యాన్లు, ఇక్కడ కర్ర ఉంటది కదా, చపాతీ కర్ర, అది ఇక్కడ పెట్టుకోవడానికి. అది ఇచ్చిన చపాతీ కర్ర కోసమా? ఇవి ప్యాన్స్ పెట్టుకోవడం. ఒక చపాతీ కర్ర పెట్టడం కోసం సెటప్ ఇచ్చాడు దాంట్లో. ఇంతే. ఈ 3 వచ్చేసి నాకు 500కి వచ్చింది. బాగానే ఉంది. అంటే వస్తువు స్ట్రాంగ్గా కూడా ఉంది కదా, ప్లాస్టిక్ దాని బదులు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ అన్నమాట. స్ట్రాంగ్గా ఉంది, బాగానే ఉంటుంది పెట్టుకుంటే. అంతా ఆడ అంతా చెత్త లేకుండా పెట్టేశాక మళ్ళీ చూపిస్తాం. ఓకే, బాయ్.